డానియేల్ చూడలేకపోయిన నిజం. డానియేల్ తన కాలేజీలో ఉత్తమ విద్యార్థులలో ఒకడు. అతను ఎప్పుడూ తన అసైన్మెంట్లను సమయానికి సమర్పించేవాడు, ప్రతి క్లాసుకి హాజరయ్యేవాడు మరియు తన ప్రొఫెసర్లకు అవసరమైనప్పుడు సహాయం చేసేవాడు. కానీ అతనికి ఒక బలహీనత ఉంది. అతను మనుషులను చాలా తొందరగా అంచనా వేసేవాడు. అతని తరగతిలో శామువేల్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. శామువేల్ తరచుగా ఆలస్యంగా వచ్చేవాడు, అలసిపోయినట్లు కనిపించేవాడు, క్లాసులో పెద్దగా పాల్గొనేవాడు కాదు మరియు కొన్నిసార్లు క్లాస్ జరుగుతున్నప్పుడే నిద్రపోయేవాడు. ఇది చూసి డానియేల్ తన స్నేహితులలో గుసగుసలాడుతూ ఇలా అనేవాడు, అతను చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు, చదువుపై ఏమాత్రం ఆసక్తి లేదు. ప్రతిసారి శామువేల్ తక్కువ మార్కులు వచ్చినప్పుడు తాను అనుకున్నదే నిజమని డానియేల్ భావించేవాడు. ఒకరోజు ఒక ముఖ్యమైన గ్రూప్ ప్రాజెక్ట్ సమయంలో శామువేల్ డానియేల్ టీంలో ఉంచారు. డానియేల్ గట్టిగా నిట్టూర్పు విడిచి ఇలా అన్నాడు, సార్, నేను నా పార్ట్నర్ని మార్చుకోవచ్చా? ఎలాగూ అతను ఏమి చేయడు. వారి ప్రొఫెసర్ డానియేల్ వైపు నిరాశగా చూసి ఇలా అడిగారు, డానియేల్, శామువేల్ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడో నీకు తెలుసా? డానియేల్ భుజాలు ఎగురువేస్తూ తెలుసుకోవడానికి ఏమీ లేదని అనుకున్నాడు. ప్రొఫెసర్ మెల్లగా ఇలా అన్నారు, శామువేల్ రాత్రి 2 గంటల వరకు ఒక చిన్న షాపులో నైట్ షిఫ్ట్ చేస్తాడు. అతను తన కుటుంబానికి అద్దె కట్టడానికి మరియు తన తల్లి వైద్యం ఖర్చుల కోసం కష్టపడుతున్నాడు. కాలేజీకి రావడానికి ముందు అతను కనీసం 3 గంటలు కూడా నిద్రపోడు. అతను ప్రతిరోజు కాలేజీకి వస్తాడు. అతను సోమారిపోతు కాదు. డానియేల్, నీకు ఎప్పుడూ కనిపించని యుద్ధాన్ని అతను చేస్తున్నాడు. డానియేల్ గుండె బరువెక్కింది. అతను చేసిన ప్రతి కమెంట్, ప్రతి వెటకారం, ప్రతి జోక్ అకస్మాత్తుగా తప్పుగా అనిపించింది. మరుసటి రోజు డానియేల్ నిశ్శబ్దంగా శామువేల్ దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు, నన్ను క్షమించు శామువేల్, నీ కష్టాలు అర్థం చేసుకోకుండా నిన్ను తప్పుగా అంచనా వేశాను. శామువేల్ ఆశ్చర్యపోయాడు, కానీ చిరునవ్వుతో ఇలా అన్నాడు, పర్వాలేదు, అందరూ కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను నా వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ క్షణం నుండి డానియేల్ మారిపోయాడు. ఎప్పుడు ఎవరైనా అంచనా చెయ్యాలనిపించినప్పుడు అతను తనకు తాను ఇలా గుర్తు చేసుకునేవాడు, ప్రతి ఒక్కరికి నాకు తెలియని ఒక కథ ఉంటుంది. నీతి. మనకు కనిపించని యుద్ధాలను ప్రజలు చేస్తూ ఉంటారు. బయటకి కనిపించే దాన్ని బట్టి ఇతరులను అంచనా వేయకండి. దయ మరియు జాలిని ఎంచుకోండి. ఇది క్రీస్తు హృదయాన్ని ప్రతిబింబిస్తుంది మరియు మన చుట్టూ ఉండేవారికి స్వస్థత చేకూరుస్తుంది. తీర్పు తీర్చకండి, అప్పుడు మీ పట్ల కూడా తీర్పు తీర్చబడదు. నేరస్తులని ఎంచకండి, అప్పుడు మీరు కూడా నేరస్తులని ఎంచబడరు. క్షమించండి, అప్పుడు మీరు కూడా క్షమించబడుదురు. లూకా 6:37